నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా ప్రముఖ శివాలయాల్లో మహాశివరాత్రికి సర్వం సిద్ధం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామన్న అధికారులు. కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేసి ఒక కారు 7 మోటార్ సైకిల్తో పాటు 186 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజా పబ్లిక్ స్కూల్లో మహిళలు మహారాణులు కార్యక్రమం. మహిళల ప్రతిభను గుర్తించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్న స్కూల్ యాజమాన్యం. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానం శివారు గిరియంపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన తోటరాజు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించిన తోటరాజు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తూరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తురంగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ఫణి, ఆలయ కార్యనిర్వహణ అధికారి శివబాబు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా తురంగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 25,000 నుండి 30,000 వరకు భక్తులు రానున్నట్లు అంచనాలు వేశామన్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఫ్రీ లైన్, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనంతో 3 లైన్లు ఏర్పాటు చేశామని, అదేవిధంగా అభిషేకాలు చేసుకునే భక్తులకు వీలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రదేశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందులో కొంతమంది ఉంటుంది, సంఘంలో కొంతమందికి దాంతో కొంచెం ఫెస్టివల్ రన్ చేస్తాం. ఇది అయిన తర్వాత ఏమైంది, కార్తీక మాసం పేరు మీద మొత్తం మీద ఫెస్టివల్ ప్రతిరోజు అన్నదానం చేయగా తిరిగి 2,40,000 లాస్ వచ్చిన డొనేషన్స్ పెట్టుకుని లాస్ ఆ 2 మాసం కార్తీక మాసం 25 కార్తీక మాసం 30 days ఆ 2 లక్షల గట్టిగా చెప్పండి. ఓం నమ శివాయ. కాకినాడ రూరల్ మండలం తోరంగి గ్రామంలో వెలిసిన శ్రీ తోరంగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా మేము భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారుగా మా అంచనా ప్రకారంగా 25,000 నుంచి 30,000 మధ్య భక్తులు వచ్చినప్పటికీ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి క్యూ లైన్స్ అనేసరికి ఫ్రీ లైన్ ఒకటి, 10 రూపాయలు ఒకటి, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం 30 రూపాయల లైను, 3 లైన్ కింద ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేకాలు చేసుకునే భక్తులకి సపరేట్గా వేరే ప్లేస్ అలాట్ చేసి అక్కడ అభిషేకం చేసుకునే భక్తులు కూడా కేటాయించడం జరిగింది. ఈ క్యూ లైన్స్ ఒకటికి ఒకటి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎదురు అసలు రాకుండా మా డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ ఎదురు బదురులు రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా చూసే విధంగా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్ అయిపోయి స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 11 గంటల నుంచి ఉదయం 11 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా అన్నదానాన్ని ఉచిత అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతో నానాజీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందుకు గాను నానాజీ గారు ఏం చేశారంటే ఒక 15 మందిని ఉత్సవ కమిటీ సభ్యుల కింద మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడే ఒక గంట క్రితం మా డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ మరియు ఇన్స్పెక్టర్ నరేంద్ర కుమార్ గారు ఆయన ఇక్కడే ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించి మాకు కొన్ని సూచనలు మార్పులు చేయాల్సిందిగా కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి, రూరల్ సంస్థ సభ్యులకి, మా డిపార్ట్మెంట్ వారికి ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తూరంగేశ్వర దేవస్థానంలో మనకి అంటే ప్రోటోకాల్ విఐపి ప్రోటోకాల్కు 30 రూపీస్కి క్రమ్స్గా ఒకే లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు డిఓ గారు వచ్చిన తర్వాత ఎవరైతే అతిథులు, ముఖ్య అతిథులు ఎవరు వస్తారో వాళ్ళు సెపరేట్ చేయడం. నెక్స్ట్ 30 రూపీస్ సెపరేట్ లైన్, ఎవరికి భక్తులు ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్ ఒకటి 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ లైన్ కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అవుట్ కూడా మేము ఎక్కువగా అంతకుముందు కొద్దిగా ఇరుక్కోటి కొద్దిగా వెడల్పు చేయడం జరిగింది. సూచనలు ఇచ్చారు డిఓ గారు. దాని ప్రకారం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఏర్పాటు కూడా ఇంటి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకి భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మన గుడి సమూహంలో మనకి సరిపోతుంది మ్యాక్సిమం. అలాగే ఉచిత అన్నదాన ప్రసాదం కూడా వెలిపించడం జరిగింది. అన్ని సక్రమంగా జరిగింది. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ పరిధి దారపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ నిమ్మన అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులంతా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కోరారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీకి చెందిన దారపల్లి గ్రామంలో ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం నందు శుభ్రాలు చేస్తున్నాం. అలాగే మన ఒరుపులు సత్యప్రభ రాజా గారు మన రోడ్డు కిత్మూరిపేట నుండి దారపల్లి వరకు రోడ్డు శుభ్రంగా తార్ రోడ్డు వేశారు. అక్కడ నుండి మళ్ళీ మేము గుడి పరిసర ప్రాంతాలన్నీ గోతులు అన్నీ కలిపి శుభ్రం చేసి గుడి గట్ట శుభ్రం చేసి చేస్తున్నాం. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అలాగే మన రేపు మహాశివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణ ఉంటుంది. అన్న సంతర్పణతో పాటు గుళ్ళు అభిషేకాలు, స్నానాలు జరుగుతాయి. చిత్తబాబు గారి దయ వల్ల మాకు రోడ్డు చాలా నీట్గా శుభ్రంగా చేశారు. ఇంతకు ముందు అయితే గోతులు గొప్పులు ఉండేవి. భక్తులందరూ రావడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు చాలా సక్రమంగా రావచ్చు. గుడిలోకి వచ్చి దర్శనం చేసి శుభ్రంగా వెళ్ళిపోవచ్చు. అలాగే అన్న సంతర్పణం, అలాగే అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఆటంకం లేకుండా ఉంటుందనేసి కోరుకుంటున్నాం. ఉమాల రామలింగేశ్వర స్వామి కమిటీ వారు ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారనేసి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీలో గల వేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలోని రేపు అనగా మహాశివరాత్రి సందర్భంగా భారీ అన్న సంతర్పణ జరుగుతున్నది. కావునందరూ భక్తులందరూ ఈ మహాశివరాత్రికి ఇచ్చేసి మా అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. ఇది ప్రతిపాడు మండలం నుంచి సుమారుగా హైవే నుంచి 16 కిలోమీటర్ల దూరంలోనే దారపల్లి జలపాతం కలదు. ఇక్కడ ఇన్నాళ్ళు ఏంటంటే భక్తులు చాలా ఇబ్బందిగా బాధపడి వాళ్ళు రోడ్డు వల్ల ఇప్పుడు రోడ్డు మన ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారు రోడ్డు వేయించడం జరిగింది. రోడ్డు మార్గం కూడా చాలా బాగుంది. కావున భక్తులందరూ విచ్చేసి మా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కానీ భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఇక్కడ రేపు అనగా మహాశివరాత్రి సందర్భంగా అన్నతుల గారు కూడా మనకు అందుబాటులో చేయించుకున్న సరే కానీ ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. కావున భక్తులందరూ విచ్చేసి ఈ అభిషేకాలు చేయించవలసిందిగా కోరుచున్నాము. మాది కాకినాడ జిల్లా అండి, ప్రతిపాడు మండలం బురదకోట పంచాయతీ అండి. మాది దారపల్లి అండి. ఇక్కడ మా ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మేము గ్రామస్తులందరం శుభ్రం చేయడానికి వచ్చామండి. మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారి దయవల్ల కిత్తుమూరిపేట నుంచి దారపల్లి వరకు రోడ్డు మార్గం బాగుందండి. వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే గనక వచ్చి దర్శనం చేసుకోండి, స్నానాలు చేసి దర్శనం చేసుకోండి, వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నామండి.
మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో వేంచేసి ఉన్న పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒకే రోజు 1,00,000 మంది భక్తులు స్వామివారి ఆలయాన్ని దర్శించుకోనున్నారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్, ఆలయ ఈవో బల్లా నీలకంఠం, చైర్మన్ కంటే జగదీష్లు ఉన్నారు. ఇలా వెళ్దాం సార్. ఇటండి ఇది 20 రూపాయలు తెచ్చేస్తారు. ఇది ఇలా తిరిగేది మధ్యాహ్నం పీక్ అయ్యేటప్పుడు 11 to 12 అండి. ఓకే, నైట్ ఏముండదా? వాటర్ ప్యాకెట్ 50,000 వాటర్ ప్యాకెట్ పడుతుంది. వాళ్ళంతా పైనుంచి వచ్చేస్తారు కదా. 100 రూపాయలు కూడా ఇలా ఎక్కుతారు. ఇలా ఎక్కండి దాన్ని చెప్పాలి. ఈ 20 రూపాయలు వర్క్ చేసి ఇదే ఎగ్గిస్తుంది. ఇది ఏదైతే ఎక్కుతుందో ఇది ఎగ్గిస్తుంది. అటు నుంచి వెళ్ళి అది ఎగ్గిస్తుంది. వీళ్ళందరూ కలిపండి అలా తిరిగి వచ్చండి. 3,000 దర్శనం తెప్పిస్తారు. దర్శనం చేసిన తర్వాత అమ్మవారు వెళ్ళిపోయి బయటకి सबसे लोग बिटेगा सिंगल लोग बड़े दिन दे को మొత్తం అందరూ దెబ్బ అయిపోతాం సింగిల్ లోకి. సరే ఓకే. కనపడుతుంది అదైతే బాగుంది. మెయిన్ మనకి ప్రాబ్లమ్ వచ్చింది ఎస్ఏలు ఇచ్చాం సార్. 2 షిఫ్ట్లు 3 ఎస్ఏలు కూడా ఎలా పంపిస్తాం సార్. ఇప్పుడు వస్తాను అలాగే వర్క్ చేస్తాం. ఇదేమో భోజనం ఈ షార్ట్ కట్ లో బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ప్రయాణానికి జనరల్ నోటికి ఏం పిల్లలు కొంచెం ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. మా మీద పెట్టండి. ఏదైనా ఉంటే కలెక్టర్ గారు నాకు చెప్పండి. ఓకే సార్. రేపు మహాశివరాత్రికి కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న టెంపుల్స్లో చాలా ఇంపార్టెంట్ టెంపుల్ ఒకటి సామర్లకోటలో కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఉంది.
దగ్గర 1,00,000 మంది భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాం. 1,00,000 మంది భక్తులు ఒక్క రోజులో దర్శనం చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన అన్ని రకమైన బందోబస్తు ఏర్పాట్లు, క్యూ మేనేజ్మెంట్ కానీ, క్రౌడ్ మూవ్మెంట్ ఎట్లా చేయాలి, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా. లాస్ట్ ఇయర్ బాగా జరిగింది మహాశివరాత్రి, ఈసారి కూడా ఇంకా అంతకన్నా కూడా బాగా జరిగి భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరూ సౌకర్యవంతంగా వచ్చి దర్శనం చేసుకునేలాగా యువ గారితో కూడా డిస్కస్ చేసి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసి బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. పిఠాపురం మండలం పి భోగాపురం గ్రామంలో శ్రీ ఉమాభోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన భోగాపురం గ్రామంలో శ్రీ ఉమాభోగలింగేశ్వర కళ్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరూ కలిసి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, అలాగే ఆలయాన్ని పునర్నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికి శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సహాయం కొరకు వేచి చూస్తున్నామన్నారు. కూటమి నాయకుల ప్రోత్సాహం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు ప్రకాష్ శర్మ, చాగంటి ప్రసాద్, జి నూకరాజు, ఎం మణేశ్వరరావు, ఎస్ త్రిమూర్తులు, పి బాబురావు, పి రాజు, ఎల్ సోమరాజు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేము రెడీ చేసుకున్నాం. శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ వీరభద్రాయ తే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు పతిత పావనమూర్తి పురుషోత్తముడైన పరమాత్మ అనేకమైనటువంటి రూపాల్లో మనకి దర్శనాన్ని అందజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భోగాపురం అనేటువంటి గ్రామం ఇక పార్వతీ సమేత ఉమాభోగలింగేశ్వరుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడు. అయితే ఈ కొలువై ఉన్నటువంటి స్వామి ఇది చాలా పురాతనమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. అభోగ జప అనేటువంటి 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలనే కూడా మనం మొదటి అక్షరం విడిచిపెట్టేసి 2 అక్షరాలు కలుపుకుంటూ చూసినట్లయితే కనుక 3 గ్రామాలు అవుతాయి అని చెప్పేసి చెప్పారట. అవి ఏమిటంటే మొత్తం అంతా కూడాను మొదటి అక్షరం ఆ అనేటువంటిది తీసేస్తే కనుక భోగాపురము, గజాపురము, జపాపురము అనేటువంటి 3 ఊళ్ళు మనకి పొందుతూ ఉన్నాయని, అటువంటి దాంట్లో భోగాపురం అనేటువంటి గ్రామంలో కనుక పార్వతీ సమేత ఉమాభోగలింగేశ్వరుడు ఏ ప్రకారంగా మొత్తం అంతా కూడాను ఉన్నటువంటి భోజరాజు పరిపాలించేటువంటి సమయంలో ఈ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద కొండ వలె ఉండేదిట. ఆ కొండ మీద ఉన్నప్పుడు ఏంటి ఉండే అని చెప్పి చూసినట్లయితే కనుక అక్కడికి పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీరు రండి కూర్చోండి, అలాగే మంచినీళ్ళు తాగండి అని చెప్పి చాలా సౌమ్యంగా మాట్లాడేవాట. ఆ కొండ దిగేసిన తర్వాత ఆ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఎందుకు వచ్చావో దేనికోసం అని చెప్పేసి అని తిడుతూ ఉండేవాట. ఏమిటి ఉన్నట్టు చూసినట్లయితే కనుక కొండని తవ్వి చూసిన తర్వాత కనుక కిందన ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి స్వామి మనకి ఉన్నటువంటి సోమసూత్రము అంటే బ్రహ్మసూత్రంతో కలిగించినటువంటి స్వామి పరిమితుడు భోగలింగేశ్వరుడే కనిపిస్తూ ఉన్నట్ట. కాబట్టి అలా కల్పించిన ఆలయం 300 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది, చాలా పురాణమైనటువంటిది, ప్రసిద్ధమైనటువంటిది. విక్రమార్కుడు, భోజరాజు కూడా పరిపాలించిన కాలంలో ఉన్నటువంటిదని, ఈ స్వామిని ఎవరైతే అర్చన చేస్తున్నారో వారికి భోగభాగ్యాలు ఎల్లప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయని. ఏమిటా భోగము భాగ్యం అంటే కనుక మనిషికి కలువు అన్నగతి ప్రాణక. కాబట్టి మనిషి ఎప్పుడైనప్పటికీ కూడా కావలసినటువంటి తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ఉండడానికి నివాసం కావాలి. ఈ 3 కూడా మనిషికి ప్రధానంగా కావాలి. ఈ 3 కూడా భోగలింగేశ్వరుని ఎవరైతే అర్చన చేస్తూ ఉన్నారో, వారికి ఎవరైతే నమస్కరిస్తూ ఉన్నారో, ఆ భోగలింగేశ్వరుడు ఉన్నటువంటి చోట, వారికి నమస్కరించిన చోట భోగభాగ్యాలకు ఎప్పుడు కూడా. శ్రీ ఉమాభోగలింగేశ్వర శివాలయం భోగాపురం 12వ శతాబ్దం కాడి నుంచి
అన్నదని పెద్దలు చెప్పుకున్నారు. అలాగే దీని ఆనవాలు గ్రామ పెద్దింటమ్మ తల్లి దగ్గర పురాత వాస్తు ప్రకారం అక్కడ విగ్రహాలు ఉన్నాయి. 12వ శతాబ్దం సంబంధించినవి. దాంతోపాటు ఈ శివలింగం కూడా అక్కడి నుంచే గురుదిప్పిన తీయటం జరిగింది. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ శివాలయంగా ఒక 70 సంవత్సరాల సుమారుగా కట్టడం జరిగింది. ఇది శిలా వ్యవస్థ శిథిలంలో ఉన్నది కాబట్టి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ శివాలయాన్ని కట్టించాలని, అలాగే గ్రామ ప్రజలందరూ సహకారంతో శివాలయం శివరాత్రి లేక అందరూ సహకరించేది ఎలాగైతే బాగుంటుందో మన శర్మ గారి ద్వారా ఎలాగైతే బాగుంటుందో అనుకున్నాం. అలాగే నైవేద్యం గురించి మా పెద్దలందరూ ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళాం. వారికి దీప నైవేద్యాలకు అందించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఎంపీ గారిని. గుడి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? గుడి శివరాత్రి వెళ్ళాక సిద్ధాంత్ గారు ఆధ్వర్యంలో పెద్దలందరూ సలహాలు తీసుకుని అప్పుడు పోషిద్దాం అనుకున్నాం. మరి దీనికి ఏమాత్రం ఈ ఆదాయం లేదండి. అంటే మన నాయకులు గ్రామస్తులు మన నాయకులైన ఈ గుడి గురించి మాత్రం సహకారం చేయమని చెప్పేసి అందరూ కూడా పోవడం జరిగింది. దీనికి ఏ రకమైన ఆదాయం లేదు సార్. ఇప్పుడు ఇది పంతులు గారికైనా మామూలుగా ఈ కరెంటు బిల్లు ఏమన్నా కూడా ఇప్పుడు మన ఈ ప్రజల మీదే దండి ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడికి మాత్రం ఏ రకమైన ఆదాయం కూడా లేదండి. దాని మీద మామూలుగా ఇదంతా కూడా ఏంటంటే ఈ మండపం గర్భగుడి కూడా కారిపోవడం జరుగుతుంది. ఇంకా కూడా శిలావస్థ వచ్చేసింది. కాబట్టి దీనికి మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి అనుకున్నాం. మీరు అందరూ కూడా సహకారం చేస్తే మాత్రం ముందుకు వెళ్తానని చెప్పేసి ఆ ఉమాభాగేశ్వర స్వామి మాత్రం కోరుకున్నాం. మేము మీడియా వారి సహకారంతో అది తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ అరుంధతి కళ్యాణం కూడా హిందూ ధర్మ రక్ష సంస్థల కళ్యాణం కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా ఊరు గ్రామ సహకారంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక కారు, 7 మోటార్ సైకిళ్లతో పాటు 186 గ్రాముల వెండి వస్తువులను మొత్తం 15 లక్షల విలువగల చోరీ సొత్తును రికవరీ చేసినట్లు కాకినాడ రూరల్ సీఐ డిఎస్ చైతన్య కృష్ణ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చైతన్య కృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత 2 ఏళ్లుగా కాకినాడ జిల్లాలోని కాజులూరు, కరప, కాకినాడ రూరల్, తిమ్మాపురం, తొండంగి మండలాల్లో రాత్రిపూటలో మోటార్ సైకిల్ దొంగతనాలు, బంగారు, వెండి గొలుసుల దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వాటి నియంత్రణపై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో తనను ఇన్ఛార్జిగా నియమించి కరప ఎస్ఐ, గొల్లపాలెం ఎస్ఐతో 2 బృందాలను ఏర్పాటు చేశారన్నారు. దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా తిరుగుతూ ఉన్న పాత నేరస్తులైన కాకినాడ గైగోలుపాడు ప్రాంతానికి చెందిన పిల్లి సింహాచలం, కాకినాడ మధురానగర్ ప్రాంతానికి చెందిన ద్రాక్షారపు ఉమాశంకర్, కాకినాడ సర్పవరం పూల మార్కెట్ ఎదురు నివాసి దారా నానిలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నేరస్తులను పట్టుకోవడంలో, చోరీ సొత్తు రికవరీ చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో గొల్లపాలెం ఎస్ఐ ఎం మోహన్ కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. వీళ్ళు అక్కడ బెయిల్ వాదనలు కానీ ఇంకోటి కానీ లాయర్లు కానీ బెయిల్ అప్పీల్ చేసుకొని షూరిటీలు ప్రొడ్యూస్ చేసి వస్తారు. ముత్తూట్ ఫైనాన్స్ లో మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టడం జరిగింది. హౌస్ బ్రేకింగ్. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారు అయిన దేవరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక క్రైమ్ టీమ్ స్పెషల్ గా ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాజులూరు మండలం, కరప మండలం, అదేవిధంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగిన దొంగతనాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలో భాగంగా ఎస్ఐ గొల్లపాలెం ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ గారు సునీత్ గారు, వారి 2 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి రోజున 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు
టోటల్ 11 అఫెన్సెస్లో వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండాయ్ వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయడం జరిగింది. అట్లానే 7 మోటార్ సైకిల్లో కూడా ఒక బుల్లెట్, 5 యమహాలు, RX-100 అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అఫెన్సిల్ వాళ్ళని, ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది. స్నాచింగ్తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. ఇందులో పిల్లి సింహాచలం అనే అతను కండుగట్టిన నేరస్తుడు. ఇతని మీద ఇప్పటి వరకు 49 అఫెన్సెస్ ఉన్నాయి. గతంలో మొన్న ఆగస్టు నెలలో జైల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు తిమ్మాపురం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైజాగ్లో సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంటనే నేరాలు పాల్పడడం జరిగింది. ఇతని మీద నిఘా ఉంచి మా ఎస్ఐ గారు టీం ఎంతో కష్టపడి ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా 49 అఫెన్స్ అంటే మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఇద్దరి మీద 2 కేసులు, పాత కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఆల్రెడీ షీట్స్ కూడా ఓపెన్ అయ్యింది. ఇద్దరి మీద వీళ్ళ పేర్లు, వివరాలు. ఒక అతని పూర్తి పేరు పిల్లి సింహాచలం. ఇతను గైగులపాడు సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఉన్న గైగులపాడు చెందినవాడు. ఇంకొక అతను దాక్షారపు ఉమాశంకర్, ఇతను సిరి అంటారు. ఇతను 3వ అతను దారా నాని, ఇతను మధురానగర్ ఏరియాలో తిరుగుతుంటాడు. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం రాజా పబ్లిక్ స్కూల్లో మహిళలు మహారాణులు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ 46 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజా పబ్లిక్ స్కూల్లో ఎంతో క్రమశిక్షణతో మంచి విద్యను అందిస్తూ పిల్లల భవిష్యత్తుకు మెరుగైన బాటను వేస్తూ విద్యార్థుల జీవితాన్ని మంచి స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో విద్యను అందిస్తున్నామన్నారు. మహిళలు మహారాణులు కార్యక్రమానికి సుమారుగా 1000 మంది మహిళలు పాల్గొని వారికి పోటీలను నిర్వహించి గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా రాజా పబ్లిక్ స్కూల్ నందు మహిళలు మహారాణుల కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నాము. ఆ కార్యక్రమాలకి మా తల్లిదండ్రులు అంటే మదర్స్ అన్నమాట, మదర్స్కి ఆడవాళ్ళందరికీ చక్కగా ఎంజాయ్మెంట్ చేయడానికి చక్కగా గేమ్స్ నిర్వహిస్తూ ఉంటాము. మా 1500 మంది పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి చక్కగా వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇక్కడే భోజనాలు చేసి చక్కటి బహుమతులు కూడా పొందుతారు. టీంలో గెలిచిన వాళ్ళకి మా యానివర్సరీ అంటే మార్చి 8వ తారీఖున జరిగే యానివర్సరీ రోజున వాళ్ళకి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చాలా సందడిగా ఉత్సాహంగా తల్లిదండ్రులు చక్కగా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు జయప్రదం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చేసిన మా రాజా పబ్లిక్ స్కూల్ తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు. ఈ సంస్థ 46 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ మహిళా మహారాణులకి అశేషమైనటువంటి తల్లిదండ్రులు హాజరయ్యి మమ్మల్ని ఎంతో ఆనందింపజేశారు. మేము ఇందులో గెలుపొందిన వారందరికీ కూడా మార్చి 8న జరగబోయే వార్షికోత్సవానికి బహుమతులు ఇవ్వబడతాయి. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం అందరూ కూడా ఇక్కడే లంచ్ చేసి వెళ్తారు. మధ్యాహ్నం చీరల ప్రోగ్రాం, ఈ విధంగా అందరికీ కూడా ఆనందం కలిగించేటువంటి ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 1000 మంది దాకా మహిళలు వస్తారండి ఇక్కడికి. వాళ్ళందరూ కూడా
మాతో కలిసి అంటే మేము కూడా స్కూల్లో ఒక భాగం తల్లిదండ్రులుగా మేము భావించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ ఆనందమే ఈ సంస్థ అభివృద్ధికి కారణం. యానం శివారు గిరియంపేటలో ప్రజానాయకుడు తోటరాజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మత్స్యకార గ్రామమైన గిరియంపేటలో తోటరాజుకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తోటరాజు మాట్లాడుతూ గిరియంపేట యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్య, మౌలిక సదుపాయాలను సమకూర్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా గిరియంపేటను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో దండుప్రోలు రామకృష్ణ, కర్రి పేర్రాజు, పెసింగి బాబీ, మహిళా కార్యకర్త వీరలక్ష్మి, పెమ్మడికాయ రాజు, మల్లాడి దాసు, యానం శెట్టిబలజ నవయుగ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడలి సుబ్రహ్మణ్యం, విత్తనాల సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతుల శివకృష్ణ, నందికి భాస్కర్ శ్రీనివాస్, బండారు పల్లంరాజు, కోన సూరిబాబు, తోట శ్రీనివాసు, కృష్ణ, తోట పెదకాపు, బిక్కు, పండు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఆగస్టు 8వ తారీఖు నుంచి ప్రజా జీవితంలోకి వచ్చాను. నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి ఒక్క సమస్యలపైన పోరాడుతూ ఉన్నాను. అలాగే మరి గత వారం ఇదే రోజున సావిత్రి నగర్లో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టి ఉన్నాను. అదే రీతిగా మరి ఈవేళ గిరియంపేటలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. మరి ఎక్కడ చూసినా మహిళలు అమోఘంగా నా ఎంటుండి నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీ ఎంటున్నానని నన్ను వాళ్ళు ఆదరిస్తున్నటువంటి ఆదరణ చూస్తే నేను చెప్పలేనంత ఆనందం, సంతోషంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి గిరియంపేటలో ఏ సమస్య ఉన్నా, డ్రైనేజ్ విషయం కానీ, వాటర్ విషయం కానీ, అలాగే ఇళ్ల స్థలాల విషయం కానీ, ఏ సమస్య ఉన్నా కానీ ఖచ్చితంగా వారికి నెరవేర్చాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే అదే శుభ్రం చేయడానికి కూడా నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఈ జన సమూహం చూస్తుంటే నేను ఎప్పుడు ఇంత పుణ్యం చేసుకున్నానా, ఎప్పుడు ఇంత అదృష్టవంతున్నా అని నాలో నాకే అనిపించేటట్టుగా ఈ మహిళలందరూ ఉన్నారు. అక్క చెల్లెలు, అమ్మలు అందరూ కూడా నన్ను అంతగానో ఆదరిస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ భూమి ఆక్రమణను ప్రశ్నించినందుకే ఓ కార్యకర్తపై దాడి యత్నం జరగడం కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో వైసీపీ రాజకీయ దౌర్జన్యానికి నిదర్శనంగా మారిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మిడి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా రేపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్త ముమ్మిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నక్కా వీరన్న ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు చేయడమే నేరమైందన్నారు. ప్రభుత్వ భూమి కాపాడాలని అడిగితే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి దాడికి దిగడం ఏంటని, ఇది వైసీపీ అండతో జరుగుతున్న అరాచక రాజకీయం కాదా అన్నారు. రేపూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అక్రమాలను ప్రశ్నించడం నేరమైతే రేపు సామాన్యుడు ఎలా మాట్లాడతారని, ప్రభుత్వ స్థలాలపై కన్నేసి ఎదురు మాట్లాడితే ఆయుధాలతో బెదిరించడం వైసీపీ అరాచకానికి ఉదాహరణ అన్నారు. ఇలాంటి రాజకీయ దౌర్జన్యంపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే గ్రామాల్లో ఫ్యాక్షన్ కల్చర్ మరింత వేళ్లూనుకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నమస్కారం అండి, నా పేరు ముమ్మిడి శ్రీనివాస్ అండి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం అండి. నేను సాధారణ జనసేన కార్యకర్తనండి. మా రేపూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అయినటువంటి నక్కా వీరన్నబాబు ఒక గ్రామ సచివాలయం భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళకి నిర్మిస్తుంటే అది మేము ఇది వైఎస్ఆర్ పాలన కాదు, ఇది ఎన్డీవీ కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆదేశాల మేరకు మేము వెళ్తున్నాం,
ఎన్డీఏ కూటమిలో ఈ వైఎస్ఆర్లో జరిగినట్టుగా జరగవు. మేము ఏదైనా ప్రశ్నించడానికి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో మేము ముందుకు వెళ్తున్నాం. అంతేగాని మీరు ఇలా చేయడం కరెక్ట్ కదా. నిన్న లెటర్ ఇవ్వడం పంచాయతీకి వెళ్ళి లెటర్ ఇచ్చాం. లెటర్ ఇస్తే లెటర్ ఇవ్వడానికి మీరెవరో, ఇది నా పంచాయతీ, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, మా పంచాయతీకి వచ్చి మాట్లాడడానికి మీరెవరు, అసలు మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే గోడ అయితే కడతాను అని చెప్పేసి ఆయన బెదిరించడం జరిగిందండి. అంతేకాకుండా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కత్తులతో కర్రలతో నాపై దాడికి ఎగబడి నన్ను చంపుతానని బెదిరించి నన్ను చంపడానికి రావడం జరిగిందండి. మాకు ఎప్పుడు లేని, మాది ఎంతో గ్రామం సస్యశాలంగా ప్రధానంగా ఉండే గ్రామం, ఎప్పుడు లేని సంస్కృతి తెచ్చి కత్తులతో కర్రలతో దాడి చేయడానికి నా మీద ఎగబెట్టారండి. ఇది ఇంకా వైఎస్ఆర్ పాలన అనుకుంటున్నారేమో. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా దీన్ని సహించరు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరుగుతుందని నేను మీడియాను ఆశ్రయించడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నేను సాయంకాలం వెళ్ళి ఒకటిన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. అదే విధంగా మీ మీడియా సోదరులు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని న్యాయం జరిగే వరకు పోరాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కత్తులతో దాడి చేయడానికి కారణం ఏంటి, దేనికోసం? మా గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చుకున్నందుకు కూడా ఆవిడ మీద గుణపం పట్టుకుని వెళ్ళారు. మా మహిళా పోలీసు అయినటువంటి ఆ ఒక్క మహిళ ఉన్నది పంచాయతీలో, ఆవిడ మీద కూడా గుణపంతో ఎగబడడం జరిగింది. ఈ అక్రమాలపైన మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నేను చేసిన తప్పు అది. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు, ప్రతిదీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించమన్నారు. ప్రశ్నించడం తప్ప నాది అనేది మీరందరూ కూడా తెలియజేయాలి. ఈ దౌర్జన్యాలని అడ్డుకున్నందుకు నన్ను చంపేస్తానని, నరికేస్తానని గుణపాలతో కత్తులతో నా మీదకి వచ్చారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఎవరో కూడా ఊరుకునేది ఉండదు. ఇంకా వైఎస్ఆర్ పాలన అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియజేయాలని నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న సాయంత్రం రేపూరు గ్రామంలో జరిగినటువంటి సంఘటన, దాని మీదకి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. నా పేరు ముమ్మిడి పట్టాభిరామయ్య, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని. ముమ్మిడి శ్రీనివాస్ అనేటువంటి మా సోదరుడు నిన్న మా సచివాలయంలో జరిగే అక్రమాల మీద ప్రశ్నించడం కోసం ఒక లెటర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అది మా మీదే కంప్లైంట్ ఇస్తావా, నేను ఏదైనా చేయగలను సర్పంచ్ వాళ్ళ అనుచరగణంతో మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు, నక్కా వీరన్న వాళ్ళందరూ ఏకమయ్యి మొత్తం నక్కా వారి కుటుంబం అంతా కర్రలతో, కత్తులతో, రాడ్లతో, గుణపాలతో మా వాడిని గమనించడం జరిగింది. చంపేస్తానని బెదిరించడం జరిగింది. మా సోదరుడికి ఏం జరిగినా పూర్తి బాధ్యత అంతా వాళ్ళదే. ఏదైనా సరే ప్రశ్నిస్తే ఇది గత వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? ప్రశ్నించిన వాళ్ళని చంపేస్తారా? ఏ అక్రమాలు జరిగినా ఏం జరిగినా ఇంకా అడగకూడదా? కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మరి ఏ గ్రామంలో ఏం జరిగినా స్పందించమని చెప్పారు. స్పందించి ప్రశ్నించండి, దాన్ని న్యాయం జరిగే చేకూరులో చూడండి అని చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమిలో కూడా మా నాయకులు కూడా కలిసి వాళ్ళతో దాడికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. దాని విధంగానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. మాకు ఇది సర్పంచ్ని మేము ప్రశ్నించాం, ఇది అక్రమంగా కట్టకూడదు కదా, సచివాలయ స్థలం ఇంకా ఉంది, దాన్ని ఆక్రమించి మీరు కట్టడం తప్పు అని అడిగితే, నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పు, ఎమ్మెల్యే అయితే నాకేంటి, నీ వెనకాల ఎమ్మెల్యే ఉంటే నన్ను ఏదైనా చేసేస్తారా అని మమ్మల్ని తిరిగి వివాదానికి దిగాడు. మేము అడగడంతో వాళ్ళ అనుచరగణంతో మా మీదకి దాడికి యత్నించాడు. పవిత్ర మాఘమాసం ఏకాదశి పర్వదినం మూలా నక్షత్రం సందర్భంగా సూర్య నమస్కార పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంటు గ్రామంలో ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పాలకనక దుర్గమ్మ వారి ఆలయంలో అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యదేవునికి సూర్య నమస్కారాలు పూజలు చేయడం జరిగిందని, సూర్య నమస్కార పూజలు చేయడం ద్వారా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయని కామేశ్వర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం శ్రీమాత్రే నమః. భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం శివారు గ్రాంట్ యానం నుండి గిరియాంపేట వెళ్లే రోడ్డులో ఓఎన్జీసీ కంపెనీ వద్ద వేయించేసి ఉన్నటువంటి శ్రీ పాలకనక దుర్గమ్మ వారి ఆలయంలో ఈ రోజున మాఘమాసాన్ని పురస్కరించుకుని ఏకాదశి శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా ఈ యొక్క మాఘమాసం అనేటువంటిది సూర్యనారాయణ మూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి భక్తులందరి యొక్క శరీర ఆరోగ్యం సంపూర్ణంగా కలగాలన్న ఉద్దేశంతో సూర్య నమస్కారాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అరుణము త్రిచ సౌరం అనేటువంటి మంత్రపాఠాల చేత సూర్య భగవానుడి యంత్రం వేసి ఆ యొక్క సూర్య భగవానుడి యంత్రం చుట్టూ ప్రదక్షిణ నమస్కారాలు సాష్టాంగ నమస్కారాలు చేయడం ఈ యొక్క కార్యక్రమం విధానం. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క తీర్థాన్ని స్వీకరిస్తారో వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కనైనటువంటి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. భక్తులందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లాలో పలు చోట్ల ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం అన్నవరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రతిపాడు సిఐ సూర్య అప్పారావు, శ్రీహరిబాబు ఒక బృందంగా ఏర్పడి వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు తెలిపారు. దాసరి దుర్గాప్రసాద్, సైగ ప్రసాద్లను విచారించగా సుమారు 51 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు వెల్లడైందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ టేకప్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా 2 వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో డిఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు అట్లానే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి 2 వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరు అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాసరి దుర్గాప్రసాద్ అట్లనే సైగా ప్రసాద్ అనే ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం 51 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. ఇవి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి. ఇక్కడ కాకినాడ జిల్లాలో 15 పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. సో 41 కాకినాడ డిస్ట్రిక్ట్, 10 బైకులు బయట డిస్ట్రిక్ట్స్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నేరస్తులు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళం అరిగిపోయి ఆ సాకెట్ వెడల్పు అయిపోతే దానిలో జనరిక్ కీ పెట్టి తీయటం, లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఇస్ డిఫికల్ట్ టు ఓపెన్ వాటికి ఏదో ఒక ఫాల్స్ కీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. వీలున్నంత త్వరగా ఇవన్నీ విక్టిమ్స్ కూడా రిటర్న్ చేసేస్తాం. వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి దొరస్వామి రెడ్డి అనే ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ విక్టిమ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ దేర్ రైట్స్, వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి ఎక్కడైనా కమ్యూనిటీకి కానీ లేదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.